శతమానం భవతి. రా కూర్చో. అయ్యో అత్తయ్య, పర్లేదు కూర్చో. ఈ రోజు నుంచి ఇది నీ క్యాబిన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అత్తయ్య. కంగ్రాచులేషన్స్ బాను. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ మావయ్య. బయలుదేరుతున్నాను మావయ్య. ఒక అరగంటలో అక్కడ ఉంటాను. అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఉంటాను. ఏ యాగవే, ఎక్కడికే బయలుదేరావు? అదే బామ్మ, బయటికి వెళ్తున్నాను. కాలు విరిగినా కొక్కిరాయివి, ఇంట్లో కూర్చోకుండా బయటికెళ్ళడమేంటే? బయటికంటే తిరగటానికి కాదు బామ్మ, హాస్పిటల్కి చెకప్కి వెళ్ళాలి కదా. అయితే పద, నేను కూడా సాయం వస్తాను. పర్వాలేదు బామ్మ, నేను వెళ్ళగలను. ఒసేయ్, నీ మీద ప్రేమతో వస్తానండలేదు నేను. కాలు విరిగిందన్న కనికరం కూడా లేకుండా వదిలేశారని అందరూ మమ్మల్ని అంటారే, అందుకే వస్తానన్నాను. మీకు ఆ శ్రమ అవసరం లేదు బామ్మగారు, మేమే వచ్చేసాం. మీరిలా వచ్చారేంటి డాక్టర్? అంత ఆశ్చర్యం ఎందుకే? నువ్వు వెళ్లేది వాళ్ళ దగ్గరికే కదా, ఇంటికి వాళ్లే వచ్చారని సంతోషించు. ఆనందమే బామ్మ, కానీ ఇలా అనుకోకుండా వచ్చేసరికి ఆశ్చర్యంగా కూడా ఉంది అంటున్నాను. అదా, భానుమతి గారు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. హాస్పిటల్లో చెప్పొచ్చు కదమ్మా, నువ్వు ఊర్మిళాదేవి గారి ఇంట్లో ఉంటున్నావని. అది మంచి విషయం కదా, ఇది చెప్పదులే. నమస్తే అండి. నమస్తే. చూసావా నీలిమా, భాను నేను ఎంత కేర్ఫుల్గా చూసుకుంటుందో. నా మొహం చూసుకుంటుంది. నేనిప్పుడు జైలుకి వెళ్ళాలి. ఆ ప్రయత్నానికి అడ్డు తగులుతుంది. ఏంటి నీలిమా అలా ఉండిపోయావు? అదే అండి, భాను ఇలా ట్విస్ట్ ఇస్తుందని నేను ఊహించలేకపోయాను. భానుని నువ్వు అర్థం చేసుకోకపోయినా ఎవరిని ఎలా చూసుకోవాలో భానుకు తెలుసమ్మా. మరే, నీకు చిచ్చులు పెట్టడం తెలుసు, భానుకి కాపాడుకోవడం తెలుసు. నీ కాలు సరిచేసి నిన్ను అమెరికా పంపించేంత వరకు భాను నిన్ను బాగానే చూసుకుంటుంది. ఎందుకు భాను ఇంత శ్రమ తీసుకుంటున్నావు? ఇందులో శ్రమే ఉంది నీలిమా. నువ్వు మా అతిథివి. అతిథిని గౌరవించడం మా సాంప్రదాయం. నువ్వు అమెరికా వెళ్ళాక పట్టించుకో అక్కర్లేదు, కానీ వెళ్లేంత వరకు నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి కదా. మరి ఇంత జాగ్రత్త అక్కర్లేదు భాను, నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో బందీగా ఉండటం ఎందుకు? అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటే నాకు కాస్త హాయిగా ఉంటుంది కదా. నిన్ను ఎవరూ ఏమీ బంధించడం లేదు నీలిమా. భాను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. అది మంచిదే కదా. నువ్వు బయటికి వెళ్లాలనుకుంటే ఒంటరిగా వెళ్లకు. కాకపోతే సాయంగా అమ్మమ్మని గాని భానుని గాని తీసుకునెళ్ళు. నా శత్రువుల్నే సాయం తీసుకెళ్ళమంటారేంటంటే? ఇలాంటివి దానికి రుచించవు ఊర్మిళ. ఎందుకంటే దాని దగ్గర మంచి మంచులా ఉంటుంది, చెడు రాయిలా ఉంటుంది. అది నిలవదు, ఇది కరగదు. డాక్టర్, తనకు ఒకసారి చెక్ చేయండి. అలాగే మేడం. ఇలా కూర్చో.
సార్, మీ మేనకోడలు గారు వీడియో కాల్ చేశారు, మీకు ఇమ్మన్నారు. అమ్మా నీలిమా, ఎలా ఉన్నావమ్మా? ఆనందంగా ఉన్నానని మాత్రం చెప్పలేను మావయ్య. అనుకున్నది సాధించగలను అని మాత్రమే చెప్పగలను. నిన్ను చూడాలనిపించిందమ్మా, అందుకే కబురు చేశాను. నువ్వు వస్తావని ఎంతో ఎదురు చూశాను, కానీ నువ్వు రాలేదు. సారీ మావయ్య. ఆ బాను ఉంది కదా, నీ దగ్గరికి రాకుండా నన్ను ఆపింది. అంటే ఏంటమ్మా? భానుకి మళ్ళీ నీ మీద అనుమానం వచ్చిందా? లేదు మావయ్య, కొత్తగా అభిమానాన్ని నటిస్తోంది. అందరి ముందు నా మీద ప్రేమను చూపిస్తోంది. తెలివిగా నన్ను బంధిస్తోంది. అందుకే నేను నిన్ను కలవటానికి రాలేకపోయాను. అవును, ఇంతకీ ఎందుకు రమ్మన్నావు మావయ్య? చెప్తానమ్మా. అక్కడ మన మాటలు ఎవరూ వినడం లేదు కదా. లేరు మావయ్య, నేను నా గదిలోనే ఉన్నాను. ఎవరూ వినే సమస్య లేదు. నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా. దాన్ని కరెక్ట్గా అమలు చేశావంటే గెలుపు నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. మళ్ళీ ఆ ఇంట్లో అల్లకల్లోలం మొదలవుతుంది. ఎంత ఆనందంగా ఉందో మావయ్య. అన్ని దారులు మూసుకుపోయాయేమో అని భయపడుతున్న నాకు నీ మాటలు కొత్త ధైర్యాన్నిస్తున్నాయి. నా మాట శాసనం కావాలి. నా అడుగు భానుకి భయం కావాలి. అలాంటి అవకాశం నాకు కావాలి మావయ్య. అది రావాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి మావయ్య అది? వరుణ్తో శివాన్ని నాటకమాడిస్తే విజయం కాళ్ళదాకా వచ్చి చేజారిపోయింది. అదే నిజంగా శివ ఎక్కడున్నాడో తెలుసుకుంటే మనకు ఒక గొప్ప అవకాశం దొరుకుతుందేమో. శివ గురించి తెలుసుకుంటే మనకేంటి ప్రయోజనం మావయ్య? ఆంటీకి వాడంటే పడదు. వాడి మీద కోపం ఉంది, కానీ మనకి ప్రయోజనం ఏముంటుంది? శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడని మర్చిపోయావా అమ్మా? లేదు మావయ్య, కానీ శత్రువులందరూ ఇప్పుడు మిత్రులైపోయారు కదా. భాను అన్న బాణులా ఉంటాడేమో, కానీ శత్రువులా మనకిలా ఉపయోగపడతాడు. పెద్ద సముద్రాన్ని ఏదడానికి ఒక పిల్లకాలం కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఏ అవకాశం ఎప్పుడు ఎలాంటి మలుపు తిప్పుతుందో మనకి తెలీదు. శివ అనేవాడు బయటికొస్తే భానుకి అన్నయ్య అనే ప్రేమ వస్తుంది. వాసుదేవరావుకి కొడుకనే మమకారం పెరుగుతుంది. ఊర్మిళ తన కొడుకుని చంపినవాడు అన్న కోపం రగులుతుంది. సెంటిమెంట్ ఫూల్ అయిన భాను నిజానికి వాళ్ళ అన్నయ్యను వదులుకోలేదు. కోపంతో రగిలిపోయే ఊర్మిళ వాణ్ణి క్షమించలేదు. ఇప్పుడు చిగురించిన అభిమానం అప్పుడు బూడిదైపోతుంది. ఆ తర్వాత ఏముందమ్మా? ఆ మంటల్లో తను అనుకున్నది సాధించొచ్చు. భానుని సమిధన చేయొచ్చు. సూపర్ మావయ్య. చిన్న నిప్పు రవ్వే కారు చిచ్చుగా మారి అడవిని తగలబెట్టినట్టు శివ అనేవాడు తెలిస్తే ఈ ఆనంద నిలయంలో అగ్గి పుట్టించవచ్చు. సంతోషాలని సమాధి చేయొచ్చు. నా ఊహకి అందని ఆలోచన చెప్పావు. ఈ క్షణం నుంచి నేను అదే పనిలో ఉంటాను.